హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశానండి. అది డిస్‌ప్లేలో తెలుస్తోంది కదా! దివ్య వ్లాగ్స్ ఇన్ చెన్నై అని పెట్టాననమాట. సో, ఆ రోజు వ్లాగ్ వచ్చేసరికి మేము ఇంట్లోనే తిరుపతిలో మనం ఆన్‌లైన్‌లో కడితే కళ్యాణం చేసుకోవచ్చనమాట. సో, ఆ రోజు కళ్యాణం చేసుకుంటున్నాం కదా అని చెప్పి ప్రసాదం అది నైవేద్యం పెట్టి ఫస్ట్ కళ్యాణం టైంలోపు వంట అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాననమాట. 12:00కి స్టార్ట్ అవుతుంది కదా అది. ఇలా నైవేద్యం చేసి దేవుడికి నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. కొంచెం నార్మల్గా లేచేదానికన్నా రోజు చాలా ముందుగా లేచాను. సో, నైటే ఇదంతా శుభ్రం చేసేసుకుని పెట్టుకున్నాననమాట. ప్రసాదం చేయాలి కదా అని చెప్పేసి. నార్మల్గా డైలీ అయితే ఇలా ముగ్గు అయితే వేయనండి. ఓన్లీ ప్రసాదం చేసే రోజు ఏదైనా ఇలా ఉన్న రోజే వేస్తాననమాట. ఇంకా ఆ రోజు మా హస్బెండ్‌కి నాకు అయితే జీరా వాటర్ అయితే పెట్టాననమాట. కంపల్సరీగా తాగుతామని కాదు, గుర్తొచ్చినప్పుడు అయితే తాగుతాం అనమాట. ఇంకా అందరికీ ఒక టిఫిన్స్ సేమియా ఉప్మా అది అయితే చేస్తున్నాను. సో, మెయిన్ కళ్యాణం అనేది మనం ఆన్‌లైన్‌లో పే చేసుకొని మనీ ఆ రోజు మనం కూర్చోవచ్చనమాట. 12:00కి కళ్యాణం అయ్యే వరకు 1:00 వరకును. సో, ఇప్పుడు కిడ్స్‌కి సింపుల్ రెసిపీ అనమాట. నేనైతే బీట్రూట్‌తో చిన్న కర్రీ చేస్తున్నాను. సో, మా చిన్నోడికనమాట, అర్జున్‌కి. సో, బీట్రూట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఏజ్‌లో చాలా ఇంపార్టెంట్ బీట్రూట్. సో, ఫస్ట్ దీన్ని ఇలాగా కోరేసుకోవాలనమాట బీట్రూట్ అనేది. ఎందుకంటే బీట్రూట్ అనేది మనం డైరెక్ట్‌గా క్యూబ్స్‌లో ఉడకబెడితే అంత తొందరగా ఉడకదు. బట్ ఇలా కోరుకుంటే మాత్రం చాలా బాగా ఉడుకుతుంది. సో, ఈ రెసిపీ ఎవ్వరికైనా చాలా బావుంటుంది. ఎక్కువ వాటర్ అనేది పోయకూడదు. ఎందుకంటే బీట్రూట్‌లో ఉండే ప్రోటీన్స్ అవి పోతాయి మనం వాటర్ వంపేసినప్పుడు. సో, ఇంక వెంటనే దాన్ని అక్కడే క్లీన్ చేసుకోకపోతే ఈలోపు వచ్చి పట్టుకెళ్ళిపోతూ ఉంటాడు చాకులవిను. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా! అందుకని. సో, కొంచెం వాడికి సరిపడా మాత్రమే రైస్ అనేది పెడుతున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడూ వేడిగానే వండి పెడతాననమాట. రీహీట్ అనేది చేయకూడదు, పిల్లలకి అసలు చేయకూడదు. సో, అందుకని ఎప్పుడు వేడిగా కొంచెం వాడికి సరిపడా, లేదంటే కొంచెం ఇద్దరు పిల్లలకి సరిపడా అనమాట. అంతకు మించి తినరు. అందుకని ఇంకా వాళ్ళిద్దరికీ అయితే పెడుతున్నాను రైస్ అనేది. మాకైతే వేరేగా మేము ఆల్రెడీ కుక్ చేసేసాననమాట మాకు. ఇంకా ఆ రోజు వేడిగా వాడొక్కడికి పెడుతున్నాను. సో, కొంచెం మునిగేదాకానే వాటర్ అనేది పొయ్యాలి. పోసిన తర్వాత ఒక 3-4 విజిల్స్ రానిస్తే చాలు, సరిపోతుంది. ఇంకా ఈలోపు మిగతా వాళ్ళకి టిఫిన్స్ అవి వేస్తున్నాను. ఎందుకంటే నైట్ అనమాట, ఇది నేను తీసింది నైట్ వీడియో. సో, అలాగా మిక్స్ అయిపోయింది. సో, ఇంకా మాకు టిఫిన్స్ కాబట్టి వాడికి అది ప్రిపేర్ చేస్తున్నాను. బీట్రూట్ రైస్ అనేది మనం బీట్రూట్ రైస్ అయినా అనుకోవచ్చు. ఓన్లీ ప్లెయిన్ రైస్‌లో బీట్రూట్ అయినా సరే పెట్టొచ్చనమాట. ఇది ఎక్కువ ఆయిల్ స్క్వీజ్ చేస్తుంది కదా! అందుకని ఇలాగా టిష్యూస్ అయితే వేసి ఇందులోకి తీస్తున్నాను. నాకు తెలుసు ఇది కొంచెం ఆయిలీ ఫుడ్, పెద్దవాళ్ళకి అంత మంచిది కాదని. కాకపోతే ఆ రోజు చాలా 8:00 అలాగే వేసేసాననమాట. చాలా తొందరగానే వేసేసాను టిఫిన్ అనేది. ఇంకా అందుకని చెప్పేసి వేస్తున్నాను. ఇవి అయితే నాకు అల్లం చట్నీతో చాలా సూపర్ అంటే సూపర్ ఉంటాయన్నమాట టేస్ట్. ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీగా ఉంచుకుంటే ఇలాగ కొంచెం వరిపిండి అనేది అందులో మిక్స్ చేసి వేసుకుంటే చాలా సాఫ్ట్‌గా, చాలా ఫ్లఫీగా వస్తాయి. చూస్తున్నారు కదా! ఎంత బయటేమో క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. హాట్‌గా తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మాకు. ఇంకా బీట్రూట్ అది ఉడికిపోయిన తర్వాత కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసి నేను ఫ్రై చేస్తాను. మా చిన్నోడికి నెయ్యి కానీ, బటర్ కానీ మనం ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. సో, అందులో కొంచెం ఫ్రై చేయాలి. మరీ డీప్ ఫ్రై చేయకూడదు. కొంచెం ఎక్కువ కాకుండా మరి కొంచెం అనమాట. సో, ఇంకా వీళ్ళిద్దరికీ అయితే ఫుడ్ అది పెట్టాలి. వాడికైతే ఇచ్చేసాను. ఇంకా ఇందులోనే కొంచెం వాము పొడి అనేది వేసుకుంటున్నాను. మీకు వాము డైరెక్ట్‌గా తినగలరు అనుకుంటే వాము అంటే నోటికి తగిలితే తినడు. అందుకని చెప్పేసి నేను వాము పొడి అయితే యాడ్ చేశాననమాట. కొంచెం సాల్ట్, చాలా కొంచెం కారం. సో, అన్నం కూడా చూసారు కదా ఎంత ఫ్రెష్‌గా వచ్చిందో. ఇంకా వాళ్ళిద్దరికైతే ఫుడ్ పెట్టేస్తున్నాను. మా వాడు టిఫిన్ ఉన్నప్పుడైతే కొంచెం టిఫిన్ తిని ఇంకా పెరుగన్నం అయితే తింటాడనమాట. ఇంకా అలాగే అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. మళ్ళీ టిఫిన్ ఆ ఏజ్‌లో టిఫిన్ అంటే ఇదో బాధ. ఇంకా బీట్రూట్ అయితే చేశాను కదా! బీట్రూట్ అయితే పెడుతున్నాను. ఓన్లీ టీవీ అనేది ఫుడ్ ఇచ్చేటప్పుడే నేను
టీవీ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అదైనా ఇప్పుడు కొంచెం స్కూల్ ఏజ్ కదా! సో, ముందు ముందు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఇంకా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏదో సినిమా చూస్తున్నారు. నేను ఇంకా కిందకి వాకింగ్‌కి అయితే తీసుకెళ్తున్నాననమాట వీళ్ళని. మా వాడు కొంచెం సైకిల్ తొక్కుంటాడు కాసేపు. వీడినైతే కిందన వాకింగ్ చేస్తాం నేను వీడు కిందన వాకింగ్ అయితే చేస్తాం. ఇదంతా చాలా వెహికల్స్ అనేవి చాలా హెవీగా తిరుగుతూ ఉంటాయి. అందుకని భయం. లేదంటే ఎక్కడికైనా వేరే వీధుల్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి అలాగే వెళ్ళిపోయి పాపం పడిపోయాడనమాట. ఇంక అప్పటినుంచి మెయిన్ కానీ మా హస్బెండ్ కానీ ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా ఉండి తీసుకెళ్తాం సైక్లింగ్ అనేది. ఇంకా అక్కడైతే వెళ్ళి జంప్స్ కొనుక్కొని వచ్చాడనమాట. సో, ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ చెన్నైలో ఐసీఎఫ్ మ్యూజియంకి అయితే తీసుకెళ్ళాము అనమాట. ఆ రోజు మేబీ హాలిడే అనుకుంటా, అందుకని చెప్పి తీసుకెళ్ళాము. సో, ఇది చాలా ముందుటి వ్లాగ్ అనమాట ఇది. సో, ఇంకా అక్కడైతే టాయ్ ట్రైన్ రైడ్ ఉంటుంది. టాయ్ ట్రైన్ రైడ్కి అయితే తీసుకెళ్ళాము. ఇది కిడ్స్‌కి చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు చాలామంది కిడ్స్‌తో వచ్చి చాలామంది ఉన్నారు. అది కూడా లాస్ట్‌దనమాట. ఇది లాస్ట్ సెషన్. దీంతో ఇంకా ఆపేస్తారనమాట. ఇది ఓన్లీ 5:00 వరకే అవైలబుల్ ఉంటుంది. ఇది చాలామందికి తెలిసిందే అనుకుంటాను. మేము లాస్ట్ టైం కూడా ఒకసారి వెళ్ళాం, కానీ అప్పుడు మా చిన్నోడిని తీసుకెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట తీసుకెళ్ళడం. కొంచెం ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పేసి. సో, ముందు ముందు ఇంకా మంచి వ్లాగ్స్ వస్తాయండి. సో, ప్లీజ్ కనెక్ట్ అయ్యి స్టే అవ్వండి. కంపల్సరీగా వ్లాగ్స్ అయితే మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో, ట్రైన్ రైడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట కిడ్స్‌కి. అందులోకి ఆ రోజు ఎస్పెషల్లీ ఓన్లీ కిడ్సే ఎక్కువ మంది ఉన్నారు మేము వెళ్ళిన రోజు. ఎందుకంటే మేము వెళ్ళింది క్రిస్మస్ హాలిడేస్‌లోనో మేబీ జనవరిలో సంక్రాంతి హాలిడేస్‌లోనో వెళ్ళామనుకుంటా. అప్పుడు వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను. ఇన్ని డేస్ పట్టిందనమాట నాకు వ్లాగ్స్ అనేవి తీసి పోస్ట్ చేయడానికి. సో, మధ్య మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ అవి వచ్చాయి. అవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేశాను వీడియో అనేది. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రీచ్ అనేది ఎక్కువ రావట్లేదు ఎంత కంటెంట్ చేసినా. అందుకని చెప్పేసి నేను ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో, ఇంతే అండి. ఇదిగో అక్కడ మా హస్బెండ్ మా బాబు బాయ్ బాయ్ అని చెప్తున్నారు దిగేసి. ట్రైన్ రైడ్ అయితే అయిపోయిందనమాట. 3 రౌండ్స్ అయితే వేస్తారు. ఇక్కడ మాత్రం పిల్లలకి చాలా అంటే చాలా టైం పాస్ అయిపోతుంది. ఒక 2 to 3 అవర్స్లో అయిపోతుంది. అంత కూడా అవసరం లేదులేండి. కాకపోతే మనకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే 2 to 3 అవర్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇదొకటి ఇక్కడ ఇదొక ట్రైన్ రైడ్ అనమాట. ఇది కూడా మనకి చాలా ఎంజాయ్గా ఉంటుంది పిల్లలకి. మనకి పెద్ద ఏం అనిపించకపోవచ్చు, కానీ పిల్లలకైతే చాలా ఎవ్రీ స్టేషన్లో అది ఎలా ఆగుతుందో ఎలా వెళ్తుందో పిల్లలకి చూపించడానికి అని చెప్పేసి అనమాట. ఇది కూడాను ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ. ఓల్డ్ డేస్లో ట్రైన్ వెహికల్స్ అనేవి అదే ట్రైన్ అనేది ఎలా ఉండేది, చెక్క ట్రైన్లు అనమాట ఇవి. సో, మొత్తం ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ చెన్నైలో ఐసీఎఫ్ మ్యూజియం అనేది. మనకి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10 to ఈవినింగ్ 4:30, 5 అనమాట. అంతే. టికెట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఓన్లీ 20 రూపీస్ అనుకుంటా ఎంట్రన్స్, ఆర్ 50 బిలోయే మ్యాక్సిమం. అది కూడా మా ముగ్గురికే తీసామన్నమాట. మా చిన్నోడికి అయితే టికెట్ కూడా లేదు. జస్ట్ ఎంట్రీ ఫీజులోనే టాయ్ ట్రైన్ కూడా అనమాట. అదేమీ సెపరేట్గా అయితే తీసుకోరు. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.